guys, welcome to Nandana's channel. Today I am going to a brief or explanation about the chemical reactions due to the alcohol. సో ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్స్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ తోటి రియాక్ట్ అయినట్లయితే మనకి ఎలా ఫామ్ అవుతాయి, ఏమేమి ఫామ్ అవుతాయి అంటే నిన్న క్లాస్లో మనం చూసుకున్నాం ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోసైడ్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద పర్ఫరల్ ఫార్మేషన్ అన్నాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్. Formation of esters అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే whenever the glucose is treated with the phosphoric acid then we will get the esters. సో షుగర్ ఏదైతే ఉందో అంటే కార్బోహైడ్రేట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఫాస్ఫరిక్ యాసిడ్ తో కనుక ట్రీట్ చేసినట్లయితే రియాక్ట్ అయినట్లయితే దెన్ వి విల్ గెట్ ద ఎస్టర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మన కార్బోహైడ్రేట్. సో షుగర్ ఫాస్ఫరిక్ యాసిడ్ తోటి మీన్స్ గ్లూకోజ్ ఫాస్ఫరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయినట్లయితే దెన్ వి గెట్ ద గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ అట్ ద సేమ్ టైం గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్స్ అంటే ఈ రెండు కూడాను ఎస్టర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోసైడ్స్ ఆర్ గ్లూకోసైడ్స్. సో గ్లూకోసైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా చేస్తాము, ఎలా మనము చేస్తున్నామంటే షుగర్స్ ఈజ్ ఆల్వేస్ రియాక్టెడ్ విత్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఏదైతే ఉందో దాంతో ట్రీట్ చేసినప్పుడు ఆటోమేటికల్గా వి విల్ గెట్ ద గ్లూకోసైడ్స్. మనకి గ్లూకోసైడ్స్ ఎలా వస్తాయి, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది, చూద్దాం. సో ప్లీజ్ ఒకవేళ నా క్లాస్ మీకు అర్థమైనట్లయితే, మీకు ఆల్రెడీ తెలుసు బట్ మళ్ళీ అగైన్ మీకు నేను అడుగుతూ ఉన్నాను, ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సెకండ్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోసైడ్స్. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనకి ఇన్వాల్వ్ అవుతుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్లూకోజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు, C6H12O6. చూడండి, C6H12O6 అంటే 6 కార్బన్లు ఉంటాయి, 12 హైడ్రోజన్లు ఉంటాయి అండ్ ఒక 6 ఆక్సిజన్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను స్ట్రక్చర్ వేస్తున్నాను, చూసుకోండి. మొత్తం 6 కార్బన్స్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇది ఒక బండ గుర్తుగా పెట్టేసుకోవాలి. ఓకే, ఎగ్జోజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండే మనకి స్టార్ట్ అవుతాయి. గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, లేదా మాల్టోజ్ కావచ్చు, లాక్టోజ్, వాట్ ఎవర్ ఏ కార్బోహైడ్రేట్ తీసుకున్నా ఎగ్జోస్ నుండి మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి చూడండి, 1 2 3 4 and 5th 6th one. ఓకే, సో 6th వన్ ఏదైతే ఉందో CH2OH, ఇది బండ గుర్తుగా పెట్టుకోండి. అలాగే ఆల్డిహైడ్ గ్రూప్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను, టర్మినల్ ఎండ్స్ అంటే ఫస్ట్ ప్లేస్ లో కానీ లేదా 6th ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే ఆల్డిహైడ్ గ్రూప్ కనెక్ట్ అయి ఉంటుంది లేదా అటాచ్ అయి ఉంటుంది. ఒకవేళ కీటోన్ గ్రూప్ తీసుకున్నట్లయితే సెకండ్ ప్లేస్ నుండి 5th ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వరకు అటాచ్ అవ్వచ్చు, అంటే ఎక్సెప్ట్ టర్మినల్ ఎండ్స్. సో ఇక్కడ చూద్దాం. ఓకే, OH చూడండి, నేను వేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇట్స్ వెరీ యూజ్ఫుల్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ. మీరు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలంటే 6th ప్లేస్ లో CH2OH ఉంది, 5th ప్లేస్ లో OH రైట్ సైడ్ ఉంది, H రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది. అలాగే 4th ప్లేస్ లో OH రైట్ సైడ్, H ఇక్కడ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి H, నెక్స్ట్ OH. దెన్ ఇక్కడ మనం చూడండి ఆల్టర్నేటర్, అర్థమవుతుంది కదా. సో దెన్ ఇదేంటి, మనకి రైట్ సైడ్ OH గ్రూప్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద డెక్స్ట్రో గ్లూకోజ్. అదే ఏంటది, డి గ్లూకోజ్. మనకు తెలుసు కదా, ఆప్టికల్ రొటేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్పినాం, ఇట్స్ డి గ్లూకోజ్. దెన్ ఇట్స్ రియాక్టెడ్ విత్ CH3OH. దిస్ ఈస్ ద మిథైల్ ఆల్కహాల్. ఎస్ ఆర్ నో? మీ అందరికీ తెలుసు. సో మీరు కార్బన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్స్ తీసుకున్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది CH4 ఇస్ ద మీథేన్, C2H6 ఏదైతే ఉందో ఈథేన్. ఒకవేళ
hydrogen molecule is combined with another functional group, then మనకు తెలుసు CH3OH అయితే మిథైల్ ఆల్కహాల్, C2H5OH అయితే ఇథైల్ ఆల్కహాల్. ఏన్, ఓల్, ఐన్ ఇవన్నీ మీ అందరూ తెలుసు, నేను వాటి గురించి రిపీట్ చేయట్లేదు. సో ఇక్కడ నేను CH3OH అంటే మిథైల్ ఆల్కహాల్ ఏదైతే ఉందో దీంతో నేను ట్రీట్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు మనకి ఒక వాటర్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది లిబరేట్ అవుతుంది, అందుకే ఇక్కడ మైనస్ వేసాను. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటి, గ్లూకోసైడ్ ఏదైతే ఉందో అది రావాలి. చూడండి అగైన్ నేను వేస్తున్నాను 6 కార్బన్స్. Is it clear? 1 2 3 4 5 6. సో ఇక్కడ CH2OH చెప్పాను కదా, మీరు బండగా గుర్తుపెట్టుకోవాలి, బ్లంట్. ఓకే, మీరు కళ్ళు మూసుకొని ఏంటి గ్లూకోజ్ స్ట్రక్చర్ వేయండిరా అనేసానంటే మీరు ఇది వేసేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రక్టోజ్ వేయాలి అని అంటే ఏంటి, సెకండ్ ప్లేస్లో కీటోన్ గ్రూప్ ఉండాలి. గ్లూకోజ్ అయితే ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, ఫ్రక్టోజ్ అయితే కీటోన్ గ్రూప్ ఉంటుంది. సో వీటి గురించి ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం. HOH. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, OH అండ్ H. ఇక్కడ మనకి ఏమవుతుంది, మిథైల్ ఆల్కహాల్ చేసినప్పుడు ఇక్కడ ఒక CH3 అండ్ ఇక్కడ ఒక H ఉండాలి కదండి, అవునా కాదా? సో ఇక్కడ మనకి H2O ఏదైతే ఉందో అది మనకి లిబరేట్ అయింది. ఇక్కడ చూడండి C+OH అంటే ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది. ఈ బాండ్స్ తీసేస్తే CHO అవుతుంది. అర్థమవుతుందని అని అనుకుంటున్నాను. CHO గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ మిథైల్ గ్రూప్ ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ అంటే హైడ్రోజన్ బాండ్ కదా, సో 2 హైడ్రోజన్ బాండ్లు వెళ్ళిపోయాయి అండ్ ఒక ఆక్సిజన్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ H వచ్చేసింది. ఓకే, సో దిస్ వన్ ఈస్ ద గ్లూకోసైడ్. హే డియర్ స్టూడెంట్స్, నేను కావాలి అని ఒక మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని మిస్ చేసి పెడుతున్నాను. ఎందుకు అనేసానంటే మీకు అది మొత్తం వ్యూ చూస్తారు, అంటే మీన్స్ మొత్తం కూడాను మీరు చూసి అది ఏదైతే మిస్ అయిందో, ఏదైతే డౌట్ ఉందో అది మీరు నన్ను అడగాలని నేను వాలంటరీగా ఒక మిస్టేక్ అనేది నేను పోస్ట్ చేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. నాకు మీ డౌట్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే గమనించారో దాన్ని కామెంట్ సెక్షన్లో మీరు చేస్తారు అనేసి నేను బాగా ఫీల్ అవుతున్నాను, ఐ మీన్స్ ఆశపడుతున్నాను. ఓకే, సో ప్లీజ్ కామెంట్ ఇన్ ద అవర్ కామెంట్ బాక్స్. సో ఇక్కడ గ్లూకోసైడ్స్ ఏదైతే ఉందో అది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోసైడ్స్. ఇట్స్ క్లియర్, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చేసింది అనమాట. సో గ్లూకోజ్ అంటే మన కార్బోహైడ్రేట్స్ ఏవైతే తీసుకున్నామో, కార్బోహైడ్రేట్స్ యూనిట్స్ ఏంటి మనకు తెలిసిందే, సాకరైడ్స్. సాకరైడ్స్ అంటే ఏంటి, దోస్ ఆర్ హ్యావింగ్ ద స్వీట్నింగ్ టేస్ట్. సో స్వీట్నింగ్ టేస్ట్ ఉంది కాబట్టి వాటిని మనం సాకరైడ్స్ అంటున్నాం. అకార్డింగ్ టు ద సాకరైడ్స్ దాన్ని మనం ఏం చేస్తున్నాం, మోనోసాకరైడ్, డైసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, పోలీసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చేస్తున్నాం. రైట్, ఇది బాగా గుర్తొస్తుంది కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు గ్లూకోజ్ తీసుకుందాం, లేదా డెక్స్ట్రోజ్ తీసుకుందాం, లేదా ఫ్రక్టోజ్ తీసుకుందాం. అంటే మీకు ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా ఉండొచ్చు. నేను నార్మల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. షుగర్ ఎప్పుడన్నా టేస్ట్ చేశారా? షుగర్ ఏ టేస్ట్లో ఉంది? ఒకవేళ మీరు హనీ టేస్ట్ చేశారా? హనీ ఏ టేస్ట్లో ఉంది? అలాగే జగ్రీ, బెల్లం అంటాం కదా, దాన్ని టేస్ట్ చేశారా? ఎలా టేస్ట్ ఉంది? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన తీయదనం ఉంది, అవునా కాదా? ఇప్పుడు పాలీసాకరైడ్స్ తీసుకున్నాం. పాలీసాకరైడ్స్ అంటే ఏంటి, మోర్ దెన్ 10 మోనోసాకరైడ్స్. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, స్టార్చ్, సెల్యులోస్, గ్లైకోజన్స్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు నేను అంటాను షుగర్ టేస్ట్, స్టార్చ్ టేస్ట్ ఒకటే ఉందా? డౌట్ వస్తుందా లేదా? అలాగే హనీ టేస్ట్, గ్లైకోజన్ టేస్ట్ సేమ్ ఉంటుందా? సెల్యులోస్ టేస్ట్
అలాగే మీరు తీసుకున్న ఫ్రక్టోస్ టేస్ట్ సేమ్ ఉంటుందా అంటే ఇవన్నీ సాకరైడ్సే కదా, ఇవన్నీ నెంబర్ అంటే కార్బోహైడ్రేట్స్ నుండే వచ్చాయి కదా, బట్ వాటి యొక్క టేస్ట్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది. సో చేంజ్ అవుతుంది అంటే అందులో షుగర్ మొయిటీ అనేది లేకుండా పోతుంది. సో షుగర్ మొయిటీ లేని ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటున్నాం మనం ఇక్కడ నాన్ షుగర్స్ అని అంటున్నాం. So whenever we are not having a sweet taste, so that is called as non-sugars. ఈ నాన్ షుగర్స్ నే మనం సింపుల్ గా ఏమంటాం, ఏ గ్లైకోన్ లేదా మీ ఎసెంట్, బ్రిటిష్ ఎసెంట్ కావచ్చు, అమెరికన్ ఎసెంట్ కావచ్చు, ఏదైనా గ్లైకోన్ ఈజ్ ద నాన్ షుగర్ సబ్స్టెన్సెస్. సో ఒకవేళ షుగర్ కంటెంట్ కింద ఉన్నట్లయితే అంటే స్వీట్ టేస్ట్ కింద ఉన్నట్లయితే సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లూకోసైడ్స్. సో నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో రియాక్షన్స్ అంటే ద ఫార్మేషన్ ఆఫ్ ద గ్లూకోసైడ్స్. గ్లూకోసైడ్స్ అంటే షుగర్ టేస్ట్ ఉండాలి. దిస్ ఈస్ అబౌట్ ద రియాక్షన్స్ డ్యూ టు ఆల్కహాల్. ఓకే, అందులో సెకండ్ వన్ ఫార్మేషన్ ఆఫ్ ద గ్లూకోసైడ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఫర్ఫరాల్ ఫార్మేషన్. ఫర్ఫరాల్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేసి అని అంటే సో వన్ అవర్ ద షుగర్ is reacted with a strong mineral acids ఏవైతే ఉన్నాయో MINERAL మినరల్ యాసిడ్స్, స్ట్రాంగ్ మినరల్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ట్రీట్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ we will get the ఫర్ఫరాల్ ఆర్ ద ఫర్ఫరాల్ డెరివేటివ్స్. సో ఫర్ఫరాల్ డెరివేటివ్స్ అన్న దానికి మనం స్ట్రక్చర్ ఒకసారి గీసినట్లయితే okay, so this one is the furfural. So ఇది OH furfural. ఓకే, ఒకవేళ హెక్సోస్ కింద తీసుకున్నట్లయితే this is the hexose అంటే means furfural hexose. ఫర్ఫరాల్ హెక్సోస్ అంటే ఇక్కడ ఏంటి ఫర్ఫరాల్ డెరివేటివ్ ఏదైతే ఉందో అది వచ్చింది. సో చూడండి కెమికల్ రియాక్షన్స్ డ్యూ టు ఆల్కహాల్ లో తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్. ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్ ఎలా ఫార్మ్ అయింది మనకి, సో గ్లూకోజ్ ఏదైతే ఉందో లేదా షుగర్ ఏదైతే ఉందో ఇట్ రియాక్టెడ్ విత్ ద ఫాస్ఫరిక్ యాసిడ్, దెన్ వి విల్ గెట్ ద టూ టైప్స్ ఆఫ్ ఎస్టర్స్. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను, గ్లూకోజ్ 1 phosphate అండ్ సెకండ్ వన్ గ్లూకోజ్ 2 phosphate. సెకండ్ వన్ వచ్చేసి ఏం చెప్తున్నాం మనము, ఏ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోసైడ్స్. గ్లూకోసైడ్స్ ఎలా ట్రీట్ చేసాం మనము, ఆల్కహాల్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఆటోమేటికల్ గా మనకి ఏమవుతుంది, ఆల్కహాల్ అనేది అటాచ్ అయిపోయి గ్లూకోసైడ్ అనేది మనకి ఇచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి ఫర్ఫరాల్. ఫర్ఫరాల్ ఫార్మేషన్ ఎలా జరిగింది అని అంటే మీ స్ట్రాంగ్ మినరల్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ట్రీట్ చేసినప్పుడు మనకి ఫర్ఫరాల్ కానీ ఫర్ఫరాల్ యొక్క డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చింది. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లిస్ట్ అవుట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ ఆర్ ద మోనోసాకరైడ్స్ అన్నప్పుడు ఒకవేళ మీకు షార్ట్ క్వశ్చన్ గా వచ్చినట్లయితే జస్ట్ వాటిని మెన్షన్ చేయండి. రియాక్షన్స్ డ్యూ టు ద ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ గ్రూప్. దాంట్లో ఏమున్నాయి, ఆక్సిజన్ ఫార్మేషన్ ఆఫ్ సైనోహైడ్రేట్, రిడక్షన్, ఆక్సిడేషన్, టోటమరైజేషన్. సెకండ్ వన్ రియాక్షన్స్ డ్యూ టు ద ఆల్కహాల్ గ్రూప్. అందులో ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్స్, ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోసైడ్స్ అండ్ ఫర్ఫరాల్ ఫార్మేషన్. సో దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ ద లిస్ట్ అవుట్. ఇప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్ కి ఇచ్చినట్లయితే ఒకవేళ దీన్ని 5 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కి ఇచ్చిన 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కి ఇచ్చినట్లయితే వాటి గురించి మనము రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ గోస్ టు ద గ్లూకోజ్. ఈరోజు గ్లూకోజ్ ఏదైతే ఉందో గ్లూకోజ్ స్ట్రక్చర్, దాని ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో, దాని యూజెస్ ఏమున్నాయో అది ఒక్కటి చెప్పుకుందాం. జస్ట్ చిన్న 2 minutes ఆఫ్ ద క్లాస్. ఓకే, సో మళ్ళీ అడుగుతున్నాను అనేసి అని మీరు ఫీల్ అవ్వద్దు, బట్ కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తారు అనేసి అని అడుగుతున్నాను. ఒకవేళ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్ అండ్ ఆఫ్ కోర్స్ షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అట్ ద సేమ్ టైం మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్
to me, so to encouraging me. Okay, so sometimes కొంచెం నేను ఏమవుతున్నాను అనేసి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు కొంచెం నాకు అడ్జస్ట్ చేసుకొని నాకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో సెకండ్ వన్ ఈస్ ద గ్లూకోజ్. వాట్ ఆర్ ద గ్లూకోజ్ ప్రాపర్టీస్, గ్లూకోజ్ స్ట్రక్చర్, గ్లూకోజ్ యూజెస్. చూడండి, గ్లూకోజ్ స్ట్రక్చర్ వేస్తున్నాను. నాకు తెలిసి ఇప్పటికే మీ అందరికీ కూడాను గ్లూకోజ్ ఏదైతే ఉందో ఆ గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ మీకు వచ్చేసి ఉంటుంది. గ్లూకోజ్ అంటేనే ఇట్స్ హ్యావింగ్ ఏ ఆల్డిహైడ్ గ్రూప్. ఇది మీకు ఏంటి నిద్రపోతున్నప్పుడు లేపి అడిగినా మీరు చెప్పేటట్టు ఉండటం. ఏంటి మొత్తం 6 కార్బన్స్. యునో మా డాటర్ నేను మీకు చెప్తూ ఉంటే షీ గివింగ్ ఏ స్మైల్ టు మీ. ఓకే, ఎందుకు అని అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మా అమ్మ ఏంటి వీటన్నిటి గురించి చెప్పడం ఏంటి అనేసాను. ఓకే, చూడండి, OH, H, H, OH, నెక్స్ట్ OH and H. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ వన్ ఈస్ ద డి గ్లూకోజ్. ఇన్నిసార్లు క్లాసులు విన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది కదండి. సో మన బ్రెయిన్ చాలా పదునైంది. సో ఇది కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ గ్లూకోజ్, డి గ్లూకోజ్. అయితే కెమికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి? కెమికల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అని అంటే సో మోనోసాకరైడ్. ఓకే, సో మోనోసాకరైడ్. మేడం మోనోసాకరైడ్ ఎందుకు వచ్చింది మేడం? ఇక్కడ మనకు కావాల్సింది గ్లూకోజ్ అని అంటే మోనోసాకరైడ్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ గ్లూకోజ్. సో ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫర్ ద కార్బోహైడ్రేట్స్. ఓకే, సో ఇది మనకి కార్బోహైడ్రేట్స్ కి గ్లూకోజ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో దిస్ ఈస్ ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్ ఏంటి అని అంటే అకార్డింగ్ టు ద ఆప్టికల్ రొటేషన్, సో గ్లూకోజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద డెక్స్ట్రో గ్లూకోజ్. ఆప్టికల్ రొటేషన్ మీకు తెలుసు కదండి, ఆల్రెడీ మీకు ఐసోమరిజం చెప్పినప్పుడు మీకు చెప్పాను. OH గ్రూప్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ ఉన్నట్లయితే డెక్స్ట్రో ఆర్ డి అని లేదా ఆల్ఫా అని లేదా ప్లస్ అని సైన్స్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. సో డెక్స్ట్రో గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇట్స్ హ్యావింగ్ ఏ స్వీట్ టేస్ట్ అండ్ దిస్ డెక్స్ట్రో గ్లూకోజ్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫ్రమ్ ఆర్ ఇన్ ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ నుండి వచ్చే షుగర్ క్వాంటిటీ ఏదైతే ఉందో అదే డెక్స్ట్రోజ్. ఓకేనండి, డెక్స్ట్రో గ్లూకోజ్ ఇస్ ఆల్సో కాల్డ్ as dextrose. Is it clear? So next మనకి abundantly, so the dextrose is abundantly available అంటే ఎక్కువగా సమృద్ధిగా high concentration of dextrose or glucose is available from the grapes. మీరు అందరూ చూస్తారు గ్రేప్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి, గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి, అలాగే దేశీ. ఓకే, దేశీ మీన్స్ నార్మల్ ఆర్గానిక్ గ్రేప్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఎలా ఉన్నాయో ఆ వాటిలో మనకి ఏంటి డెక్స్ట్రోస్ ఏదైతే ఉందో అబౌండెంట్గా ఉంటుంది. అది హై కాన్సన్ట్రేషన్లో గ్లూకోజ్ ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ ఏమంటాము అని అంటే గ్రేప్ షుగర్ అని అంటాము. సో దిస్ ఈస్ ద availability. చూడండి, గ్లూకోజ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇంపార్టెంట్ ఫర్ ద కార్బోహైడ్రేట్స్. ఎందుకు అంటున్నాము అనేసి అంటే ఈ గ్లూకోజ్ ఏదైతే ఉందో ద సమ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫార్మింగ్ ఏ పాలీసాకరైడ్. అర్థమవుతుంది కదా, పాలీసాకరైడ్ ఫామ్ అవ్వాలి అని అంటే ఒక్కొక్క మోనోసాకరైడ్ కలిస్తేనే కదండి పాలీసాకరైడ్ కలిసింది. ఇప్పుడు గ్లూకోజ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ molecule of polysaccharide. Polysaccharides examples మీకు తెలుసు, స్టార్చ్, సెల్యులోజ్, గ్లైకోజన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి. ఓకే, ఒకవేళ మనము డైసాకరైడ్స్ తీసుకుందాం అనుకోండి. ఓకే, సో డైసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? డైసాకరైడ్స్ తీసుకున్నట్లయితే డైసాకరైడ్స్ అంటే మీకు తెలుసు కదండి, సో 2 నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ అనేది ఇస్తుంది. దీనికి ఎగ్జాంపుల్స్ ఆర్ మాల్టోస్, లాక్టోస్, సుక్రోజ్.
ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ డైసాకరైడ్స్. డైసాకరైడ్స్ తీసుకున్నప్పుడు మాల్టోస్, లాక్టోస్, షుగర్స్ ఏవైనా సుక్రోజ్ ఏదైతే ఉందో ఇక్కడ 2 మోనోసాకరైడ్స్ ఉన్నాయి. ఈ 2 మోనోసాకరైడ్ లో ఫస్ట్ మోనోసాకరైడ్ ఏంటి అని అంటే దట్ ఈస్ ద గ్లూకోజ్. am I clear now? ఇప్పుడు అర్థమైందా? సో డైసాకరైడ్స్ లో ఒక మోనోసాకరైడ్ ఏదైతే ఉందో ఇట్స్ కంపల్సరీ గ్లూకోజ్. ఇస్ ఇట్ క్లియర్ అనుకుంటున్నాను. ఓకే, సో మనం గ్లూకోజ్ స్ట్రక్చర్ చూసాం, కెమికల్ గ్లూకోజ్ అవైలబిలిటీ చూసాం, కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి చూసాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద యూజెస్. సో గ్లూకోజ్ యూజెస్ ఏమున్నాయండి? మీ అందరికీ తెలిసిందే, గ్లూకోజ్ ఏదైతే ఉందో ఇట్ ఆల్వేస్ గివ్ ద ఇన్స్టెంట్ ఎనర్జీ టు ద బాడీ. యూజెస్ తీసుకున్నాం, యూజెస్ తీసుకుంటే ఇట్ గివ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ టు ద బాడీ. బాడీకి అప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఎందుకు అంటే షుగర్ హ్యావింగ్ ఏ ఫ్యూయల్, ఐ మీన్స్ షుగర్ ఫ్యూయల్, గ్లూకోజ్ హ్యావింగ్ ఏ షుగర్ ఫ్యూయల్. షుగర్ ఫ్యూయల్ అంటే మీకు తెలుసు, ఫ్యూయల్ అంటే తెలుసు కదండి, పెట్రోల్, డీజిల్, ఇంధనం అంటాం కదా అలా. సో ఇట్స్ గివ్ ఏ ఇన్స్టెంట్ ఎనర్జీ టు ద people. At the same time, so this glucose is used whenever the people are treated or suffering with the hypotension or hypokalemia. హైపోటెన్షన్ అంటే ఏంటండి? ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ కంటే తక్కువగా ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ హైపోటెన్షన్. అట్ ద సేమ్ టైం హైపోకెలీమియా అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ పొటాషియం లెవెల్ ఉన్నట్లయితే అప్పుడు మనము ఏం చేస్తున్నాం? గ్లూకోజ్ని ఇస్తున్నాం. గ్లూకోజ్ని ఇవ్వడం వల్ల హైపోటెన్షన్ ట్రీట్ చేయొచ్చు, అలాగే హైపోకెలీమియా ఏదైతే ఉందో. ద లాస్ట్ యూజ్ ఆఫ్ అవర్ గ్లూకోజ్ ఈజ్ ద సమ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. అంటే ద నెంబర్ ఆఫ్ కొన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కలిసి మనకి స్టార్చ్ని ఫామ్ చేయొచ్చు, లేదా గ్లైకోజన్ని ఫామ్ చేయొచ్చు, ఆర్ సెల్యులోస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఫామ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను, పాలిసాకరైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ద నెంబర్ ఆఫ్ మోనోసాకరైడ్స్ ఫార్మింగ్ స్టార్చ్ గ్రెయిన్స్, గ్లైకోజన్స్ ఆర్ ద సెల్యులోస్. ఐ థింక్ గ్లూకోజ్ గురించి మీకు బాగా అర్థమై ఉంటుంది అనేసి నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఒకవేళ మీకు డౌట్స్ ఇంకా ఉన్నట్లయితే ప్లీజ్ మీరు కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్రెస్ చేయండి. అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను ఈ పోస్ట్లో కావాలని ఒక మిస్టేక్ వదిలిపెట్టాను. ఓకే, ఇది మీ బ్రెయిన్కి పదును పెడుతుంది. మీరు అది మొత్తం చూసినట్లయితే ఆ మిస్టేక్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఐడెంటిఫై చేసి నాకు కామెంట్ చేస్తారు. నాకు తెలిసి ఇది మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఓకే, బై బై ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫర్ యువర్ నందన సైన్ ఆఫ్ నౌ.